గిరిజన దళిత వర్గాలను చిన్నచూపు చూసి కించపరచడం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి పరిపాటిగా మారిందని మాజీ ఉప ముఖ్యమంత్రి కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. గతంలో దళితులుగా ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అని, దళితులు గిరిజనులు శుభ్రంగా ఉండరు అని గిరిజనులకు తక్కువ చేసి కించపరిచారని, మళ్లీ అదే తరహాలో గిరిజన మహిళకు కించపరిచే చర్యను పునరావృతం చేశారని ఆమె మండిపడ్డారు. కురుపాం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ యుద్ధభేరీ కార్యక్రమం నిర్వహించిందని, ఆ కార్యక్రమంలో కురుపాం నియోజకవర్గం ఇన్ఛార్జి జగదీశ్వరికి చంద్రబాబు నాయుడు కనీసం ప్రాముఖ్యత కూడా ఇవ్వలేదని తెలుపుతూ, ఆ పార్టీ వ్యక్తిగత విషయాలు అనవసరమైనప్పటికీ ఒక గిరిజన మహిళ చంద్రబాబు కాన్వాయ్పై వేలాడుతూ ఉన్న కార్యక్రమంలో పాల్గొనడం, అదే వాహనంలో చంద్రబాబు ఉండటం చూసి సాటి గిరిజన మహిళగా బాధ కలిగిందన్నారు. అలాగే సభా ప్రాంగణంలో వేదిక మీదకు వెళ్లిన ఇన్ఛార్జిని మిగతా కార్యకర్తలతో సమానంగా నువ్వు కూడా కిందకు పోవమ్మా అని కసురుకుంటూ చెప్పడం అనైతికమని, చంద్రబాబు నాయుడు గిరిజన దళిత వర్గాలపై చూపుతున్న కపట ప్రేమ అందరికీ తెలిసిందేనని ఎద్దేవా చేశారు. పార్టీలు వేరైనా జగదీశ్వరి ఒక మహిళ అని, అందుకే నాకు మనసు కలిచివేసిందన్నారు. సాటి మహిళకు చంద్రబాబు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. గిరిజన దళిత వర్గాల అభ్యున్నతికి కోరుకునే ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అని, ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆమె తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు దళితులకు కానీ గిరిజనులకు కానీ ఎటువంటి ఇంపార్టెన్స్ ఇస్తారు. గతంలో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితులుగా ఎవరు పుట్టాలనుకుంటున్నారని కామెంట్ చేశారు. గిరిజనులు శుభ్రంగా ఉండరు అని చెప్పేసి కూడా కామెంట్ చేయడం జరిగింది వాళ్ళ నాయకులు. అంటే దళితులకి గిరిజనులకి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో కానీ తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎప్పుడూ రెస్పెక్ట్ ఇవ్వరు. ఎప్పుడు కూడా చిన్న చూపే, చులకన భావనే. గిరిజనులన్నా దళితులన్నా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చులకన భావనే. ఇప్పుడు కురుపాం నియోజకవర్గంలో మీటింగ్ పెట్టినప్పుడు కురుపాం నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశాలు స్టేజ్ మీద ప్రస్తావించినప్పుడు మరి కురుపాం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా తోయక్ జగదీశ్వర్ గారు ఉన్నారు కాబట్టి ఆవిడకి మినిమం రెస్పెక్ట్ ఇవ్వడం అనేది సహజం. ఏ పార్టీ అయినా సరే. ఇప్పుడు మీరు సపోజ్ తీసుకోండి, పార్వతీపురం వెళ్ళారు కదా, అక్కడ కూడా బహిరంగ సభ జరిగింది కదా, మరి అక్కడ క్యాండిడేట్ని పరిచయం చేశారా లేదా, చెప్పారా లేదా, ఆయన అడ్రస్ చేశారా లేదా, మరి ఇక్కడ ఆవిడ ఎందుకు అడ్రస్ చేయలేదు, మరి వాళ్ళకి అంతర్గత విషయాలు ఏమున్నాయో అన్నది అది వాళ్ళ అంతర్గత విషయం. కానీ యాజ్ ఏ ఒక ట్రైబల్ ఉమెన్గా ఆ అంశము అంటే ఆవిడని అలాగ స్టేజ్ మీదకి ఎంటర్ అయినప్పుడు పంపించేసిన అంశం ఉంది, అలాగ వెహికల్ మీద సైడ్ హ్యాండ్ చేసింది. కానీ యాజ్ ఏ ఒక ట్రైబల్ ఉమెన్గా ఆవిడ కూడా ఒక ట్రైబల్ ఉమెన్ కాబట్టి యాజ్ ఏ ఉమెన్గా ట్రైబల్ ఉమెన్గా బాధపడ్డారు. ఇలా జరిగి ఉండకూడదు అని.